స్కూల్ లవ్ స్టోరీలకు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి మన హృదయాల్లో మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. గోదావరి పరిసరాల్లో 90ల నేపథ్యంలో రూపొందిన మధురం సినిమా యువ హృదయాల ప్రేమ ప్రయాణాన్ని, వారు ఎదుర్కొనే భావోద్వేగ సవాళ్లను అందమైన రీతిలో చిత్రీకరించింది. ఈ సినిమా ఏప్రిల్ 18న గ్రాండ్గా విడుదలైంది. కొత్త తారాగణం సాంకేతిక బృందంతో రూపొందించిన ఈ నాస్టాల్జిక్ లవ్ ఎంటర్టైనర్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే, ఉదయరాజ్ అలియాస్ రామ్ మరియు వైష్ణవి సింగ్ అలియాస్ మధు ఒక రొమాంటిక్ కామెడీ సన్నివేశంలో కలుస్తారు. వారి అమాయకమైన హృదయాలు తక్షణమే ఒకరినొకరిని ఆకర్షిస్తాయి. 10వ తరగతి అమ్మాయి 9వ తరగతి అబ్బాయితో ప్రేమలో పడటం వల్ల ఈ యువ జంట అనేక సంఘర్షణలను ఎదుర్కొంటారు. వారి నాస్టాల్జిక్ ప్రేమ కథ ఏమవుతుంది? తల్లిదండ్రులు, సమాజం నుంచి వారు ఎదుర్కొనే సవాళ్లేమిటి? వాటిని ఎలా అధిగమించి తమ ప్రేమను గెలిపిస్తారనేది సినిమా ముఖ్య కథాంశం. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. డెబ్యూ హీరో ఉదయరాజ్ హృదయస్పర్శిగా నటించాడు. గతంలో ఆచార్య, RRR వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన అతను ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనా నైపుణ్యాన్ని చాటాడు. వైష్ణవి సింగ్తో అతని కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వైష్ణవి సింగ్ తన అందమైన రూపంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ 90ల నాస్టాల్జిక్ లవ్ స్టోరీకి ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె సూక్ష్మమైన హావభావాలు, భావోద్వేగ లోతు సినిమాకు గొప్ప విలువను జోడించాయి. బస్టాప్ కోటేశ్వరరావు, కిట్టయ్య, FM బాబాయ్, దివ్యశ్రీ లాంటి నటులు మంచి పాత్రల్లో కనిపించి తమ నటనతో ఆకట్టుకున్నారు. మధురం యువ ప్రేమకు నాస్టాల్జిక్ మొదటి భాగం భావోద్వేగాల సున్నితత్వాన్ని, గోదావరి ప్రాంతం యొక్క శాశ్వత సౌందర్యాన్ని అందంగా ఆవిష్కరిస్తోంది. గోదావరి దాదాపు ఒక పాత్రలా కనిపిస్తూ సినిమా యొక్క సహజ ఆకర్షణను, దృశ్య సౌందర్యాన్ని మరింత ఉన్నతంగా నిలిపింది. కొత్త తారాగణం సాంకేతిక బృందం ఇంత అందమైన కాన్సెప్ట్ని ఎంచుకొని హృదయపూర్వకంగా అందించినందుకు ప్రశంసలు అందిస్తారు ఆడియన్స్. కథ సరళంగా ఉన్నప్పటికీ 90ల తరం ప్రేక్షకులతో సమర్థవంతంగా కనెక్ట్ అవుతుంది. కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు, 2 భాగాల్లో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ దర్శకుడు రాజేష్ చికిలే అందించాలనుకున్న అనుభవాన్ని ఇవి దెబ్బతీయలేదు. కథలో కొన్ని భాగాలు ప్రత్యేకంగా బలంగా ఉన్నాయి. ప్రధాన పాత్రల భావోద్వేగ సందిగ్ధతను ప్రేక్షకులు అనుభవించేలా చేస్తాయి. వెంకీ వీణ సంగీతం మాయాజాల క్షణాలను మరింత ఆకర్షణీయంగా మార్చింది. స్క్రీన్పై 2 పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. నందమూరి తారక రామారావు ఎడిటింగ్ మరింత బాగా ఉంటే గనక కొన్ని రిపీటెడ్ సన్నివేశాలను కత్తిరించి సినిమా ఫేసింగ్ను మెరుగుపరిచి ఉండేది. అయినప్పటికీ సినిమా యొక్క భావోద్వేగ సారాంశాన్ని అతను కాపాడాడు. మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ గోదావరిని అద్భుతంగా చూపించి సినిమా యొక్క దృశ్య సంపదను జోడించింది. నిర్మాణ విలువలు డీసెంట్గా ఉన్నాయి. నిర్మాత M. బంగార్ రాజు తన బృందంపై నమ్మకం ఉంచి దృశ్యాల కోసం ఉదారంగా పెట్టుబడి పెట్టాడు. ఇక మొత్తంగా మధురం ఒక ఉత్సాహవంతమైన యువ బృందం చేసిన ప్రశంసనీయ ప్రయత్నం. వారి కృషి, నిజాయితీ మరియు నాస్టాల్జిక్ లవ్ ఎంటర్టైనర్ను అందించడంలో విజయం కోసం ఈ సినిమా చూడదగింది. 90ల ప్రేమ కథలను ఇష్టపడే వారికి, గోదావరి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ చిత్రం ఒక మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుంది.